ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 4వ నెల మరి 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, అతని యజమానుడు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 21వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. మరి ఆ యజమానుడు అంటున్నాడు, అతనితో చూస్తున్నాము, మరి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. ఆ యజమానుడు అతనికి కొన్ని తలాంతులు ఇచ్చారు. మరి ఇచ్చి దేశాంతరం వెళ్ళాడని రాయబడి ఉంది. మరి ఆ ఇచ్చినటువంటి ఆ వాటిలో అతడు అభివృద్ధి చేసుకుని ఆ యజమానుడు తిరిగి వచ్చే సమయంలో ఇచ్చిన తలాంతులకి ఇంకా కొన్ని తలాంతులుగా సంపాదించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ విషయంలో బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అంటున్నాడు. అంటే ఇచ్చిన తలాంతుల్లో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఈ కొంచెములను నమ్మకస్తుగా ఉంటే ఇంకా నేను గొప్పవాడిగా చేస్తానట్లుగా మాట్లాడతారు. కానీ ఈ రోజున మనము దేవుడిచ్చినటువంటి వాటిలో, అది ఉద్యోగమే కానివ్వండి, సేవ పరిచర్య కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఏ విషయమైనా సరే మనం నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలంటండి. యజమానికి దేవునికి సాదృశ్యం చేసుకున్న ఒక బిడ్డకి అతడు ఎవరైతే ఆ యజమానుడు ఇచ్చారో అతనికి మనం విశ్వాసంగా మన సాదృశ్యం చేసుకున్న మనము దేవుని సన్నిధిలో దేవుడికి మనం నమ్మకస్తులుగా మనకు కనిపించినప్పుడు మరి బలా నమ్మకమైనటువంటి మంచి దోషం అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనం ఉపయోగించుకోవాలి. మన దేవుడు ఏదైతే తలాంతులు ఇస్తూ ఉన్నాడో మరి దాని విషయంలో మనం ముందుకు నడిచినప్పుడు గర్వించకుండా మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఆ తలంతులను ఉపయోగించుకున్నప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు దావీదుగా తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశాన్ని ప్రభు అయా దీవించండి, ఆస్వాదించండి. శాంతి సమాధానంతో నింపండి. దేవతండ్రి, అధికారులు, రాజులు అందరికీ మంచి వంతు నింపండి. దావీదుగా తండ్రి, యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి. యువతి యువకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి చెడు వ్యచనాల నుంచి ప్రభా దూరపరిచి ప్రభా తండ్రి నాయన నీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకునేను. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. ప్రభా రాకపోకలు మీరు తోడ్సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. చదువుకునే బిడ్డలు ప్రభా ఇదిగో పరీక్షలు రాస్తున్నారు కొంతమంది ప్రభా, మరి నైనా బిడ్డలు పరీక్షలు రావట్లు మీరు తోడ్సహాయం చేయండి. తగిన జ్ఞానము, ఆరోగ్యము దయచేయండి తండ్రి. ఆలోచన ఇవ్వండి. దేవ పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవ మా దేశ పాడి పడినంతరం మీరు ఆశ్రయించండి. ఇదిగో తండ్రి, వ్యవసాయాలు అయితే చేతికి వచ్చినాయి. వాతావరణం ప్రభా మంచి వాతావరణం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా చేపల చెరువు, రేలు చెరువులు, కాయగూరల పంటలు, అపరాల పంటలు అన్నింటి కూడా ప్రభా ఫలితాలు దయచేయండి తండ్రి. హాస్పిటల్లో స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కొట్టు వేసి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో వస్తుంది తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.